ప్రియ దేశమిత్రులారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మీరు ఆలకించాలని నేను మనవి చేస్తున్నాను. మనము దేవుని దగ్గరికి ఎందుకు రావాలి, దేని నిమిత్తం రావాలి, ఎక్కడికి రావాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఎక్కడ ఉంటాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు దేవుని సంఘములో ఉంటాడు, దేవుని ప్రజల మధ్య ఉంటాడు. 2-3 ఎక్కడ నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఉంటారని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఆయన నామమున కూడుకునే జనము మధ్య ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి అంటే దేవుని సంఘానికి వెళ్ళాలి. దేవుని సంఘానికి ఎందుకు వెళ్ళాలి అనంటే, మన భౌతిక సంబంధమైన అవసరాల నిమిత్తము కాదు ప్రియులారా. దేవుని దగ్గరికి మనము ఆత్మ సంబంధమైన విషయాల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను ఒక వ్యక్తిని ప్రశ్నించాను, మీరు దేవుని సంఘానికి వెళుతున్నారు అని అంటే, ఆయన అంటూ ఉన్నాడు, సంఘానికి మేము వెళ్తామండి, ఎన్నో దినాల నుండి మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మా ప్రార్థనలకు ప్రతిఫలం ఏమీ ఇవ్వడం లేదు అని అంటూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, బయటికి అంటే ఇతర దేశాలకు వెళ్ళాలని నాకు ఆశ ఉందండి, కానీ దేవుడు నాకు సహాయం చేయడం లేదు, ఎటువంటి మార్గాన్ని నాకు చూపించడం లేదు, అలాగే ఇక్కడ నేను ఎక్కువ డబ్బులు కూడా మరి సంపాదించుకోలేకపోతున్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని దగ్గరికి ఆయన ఎందుకు వెళుతున్నాడు అని అంటే, తన భౌతిక సంబంధమైన అక్కర్ల కోసము, అవసరతల కోసము దేవుని దగ్గరికి వెళుతున్నాడు అనేది మనం గమనిస్తున్నాం పిల్లలు. నేను గమనించాను అలా. దేవుని దగ్గరికి భౌతిక అవసరాలు, అక్కర్ల కోసం కాదు ప్రియులారా. దేవుని దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి, దేవుని సంఘానికి మనం ఎందుకు వెళ్ళాలి, దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి అని అంటే ప్రియులారా, మనము ఆత్మ సంబంధులుగా మారాలి. ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మనం వెళ్ళాలి. మొదటిగా మనము మన పాప క్షమాపణ నిమిత్తము దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ, లూకా సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ, ఆమెకు పేరు అక్కడ రాయబడలేదు, కానీ ఆమె ఏమని రాయబడి ఉందంటే పాపాత్మురాలు. ఆ పాపాత్మురాలు యేసు ప్రభు ఎక్కడున్నాడో, ఎవరు ఇంట ఉన్నాడో తెలుసుకుని వెళ్ళింది పిల్లారా. ఎందుకు వెళ్ళింది? ఆమె భౌతిక అవసరాల నిమిత్తము వెళ్ళలేదు. ఆమెకు మరి మనసులో సమాధానము లేదు, మనసులో శాంతి లేదు, సంతోషము లేదు. ఆమె యేసుప్రభు దగ్గరికి కన్నీటితో, ఆయన పాదాల దగ్గర కన్నీటితో ఆయన పాదాలు తడుపుతూ ఆయన దగ్గరికి వచ్చింది పిల్లారా. ఆయన భోజనానికి కూర్చున్న సమయంలో ఆయన పాదాలు తన తల వెంట్రుకలతో, కన్నీళ్లతో తుడుస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ఆమె పాపాత్మురాలు. ఆమె మనసులో ఏమీ లేదంటే నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఆమె యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, భౌతిక సంబంధమైన అవసరాలు కోసము ఆమె రాలేదు. పాపాత్మురాలుగా ఉండి ఎంతో డబ్బు సంపాదించి ఉండవచ్చు, ఆమెకు డబ్బుకు కొదువు లేదు, కానీ ఆమె జీవితంలో ఏమీ లేదంటే శాంతి లేదు, సమాధానము లేదు. అందరూ ఆమెను చూసి ఎన్నో విధాలుగా ఆమె పాపాత్మురాలని బహుశా ఆమెను పిలుస్తూ ఉండవచ్చు. ఆ పిలుపుకు ఆమె సహించలేక, ఎవరు నా పాపాలు క్షమించగలడు, ఎవరు నన్ను విడిపించగలడు, ఈ పాపం నుండి నన్ను ఎవరు రక్షించగలడు అని ఆమె తెలుసుకొని, యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకొని ఆమె వచ్చినట్లుగా లూకా సువార్త 7:37లో మనం చూస్తాం పిల్లలు.
ఆమె తెలుసుకొని వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? పాప క్షమాపణలు దయచేసి వాని దగ్గరికి వచ్చింది. సరైన సమయంలో వచ్చింది. సరైన వ్యక్తి దగ్గరికి వచ్చింది పిల్లరా. అంటే యేసు ప్రభు పాపాలు క్షమించగలడు, నెమ్మది ఇవ్వగలడు, ఆయనే నిజమైన దేవుడని తెలుసుకొని పాప క్షమాపణ కొరకు వచ్చింది. గమనించారా? మనశ్శాంతి కొరకు వచ్చింది, నెమ్మది కోసం వచ్చింది, ఆమె విశ్వాసముతో వచ్చింది, ఆమె కన్నీరుతో వచ్చింది ప్రియులారా. ఏదో సంపాదించాలని ఆమె రాలేదు, భౌతికమైన అవసరాల నిమిత్తం ఆమె రాలేదు ప్రియులారా. గమనించారా? ఈనాడు భౌతిక అవసరాల నిమిత్తం ఈనాడు ఎంతోమంది దేవుని దగ్గరికి వస్తున్నారు ప్రియులారా. ఆయన ఆపద మొక్కులవాడు కాదు ప్రియులారా. ఆయన హృదయాలను బాగు చేసేవాడు, ఆయన మనసులను మార్చేవాడు, పాప స్థితి నుండి ఆయన జీవపు మార్గములోకి నడిపించేవాడు, మరణపు మార్గములో నుండి జీవపు మార్గములో నడిపించేవాడు పిల్లరా. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే పాపులను రక్షించడానికే వచ్చాడు పిల్లరా. ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమనై ఉన్నది అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 ఆయన తెలియజేశాడు పిల్లరా. గమనించారా? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి వచ్చాడు, భౌతిక అవసరాలు తీర్చడానికి ఆయన రాలేదు పిల్లరా. అవునండి, ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. గమనించారా? మరి ఆయన సేవా జీవితంలో కొన్ని చోట్ల నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆయన ఆయన కరుణించాడు, కటాక్షించాడు, ఆయన కృప చూపించాడు పిల్లరా. వారి అక్కర్లు తీర్చాడు. కానీ ఆయన అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే ప్రియులారా, పాప క్షమాపణ కలుగు చేయడానికి వచ్చాడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులను జీవ మార్గంలో నడిపించడానికి వచ్చాడు, నీతి మార్గంలో నడిపించడానికి వచ్చాడు యేసు ప్రభువారు. గమనించారా? ఆమె వచ్చింది ప్రియులారా. ఆమె వచ్చింది దేనికోసం వచ్చింది? సమాధానం కోసం వచ్చింది. ఆమె సమాధానం, శాంతి కోసం వచ్చింది ప్రియులారా. ఈనాడు దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే మార్పు చెందడానికి రావాలి, పాప జీవితం విడిచిపెట్టడానికి రావాలి ప్రియులారా. పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకంటే యేసు ప్రభువే పాపములు క్షమించగలవాడు. ఎందుకంటే మన పాపముల నిమిత్తము యేసు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసము చనిపోయాడు, సమాధి చేయబడి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు పిల్లరా. యేసుక్రీస్తునందు మనకు పాప క్షమాపణ, యేసుక్రీస్తునందు మనకు భద్రత, యేసుక్రీస్తునందు మనకి నిత్య జీవం ఉంది పిల్లరా. కాబట్టి ఇంకా ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి సరైన దృక్పథముతో రాకపోతే ఏదో భౌతికమైన అవసరాల కోసం కాదు ప్రియులారా, పాప క్షమాపణ నిమిత్తం శాంతి సమాధానం కోసం ఆయన దగ్గరికి రావాలి. మార్పు చెందిన జీవితాలు పొందడానికి రావాలి, కానీ నిజమైన జీవితం పొందడానికి రావాలి, కానీ తాత్కాలికమైన జీవితం కోసం కాదు ప్రియులారా. ఈ లోకంలో తాత్కాలికమైన అవసరాలు ఎన్నో ఉంటాయి ప్రియులారా. అవన్నీ కూడా తాత్కాలికమే. మన అవసరాలన్నీ కూడా తాత్కాలికమే ప్రియులారా. ఎప్పటికప్పుడు మనం కష్టపడవలసిందే, సంపాదించుకోవాల్సిందే. ఏది శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు, ఏది కూడా మనకు శాశ్వతం కాదు ప్రియులారా. మనకు శాశ్వతం ఏంటంటే ప్రియులారా, మనకు దొరికే రక్షణ మనకు శాశ్వతం, మనకు దొరికే నిత్య జీవం మనకు శాశ్వతం ప్రియులారా. అది మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఆమె పాప క్షమాపణ నిమిత్తం వచ్చింది, మారు మనసు కోసం వచ్చింది ప్రియులారా. ఆమె మార్పు చెందింది, యేసు ప్రభు దగ్గర ఆమె మార్పు చెందింది, పాప క్షమాపణ పొందింది, తన పాపాలు యేసు ప్రభు దగ్గర విడిచిపెట్టింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును అని దేవుని వాక్యం సెలవిస్తుంటుండగా ప్రియులారా, యేసు రక్తము ద్వారా ఆమె పాప క్షమాపణ పొందడానికి యేసు ప్రభువే రక్షించగలడు. నా పాపముల కొరకు ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన నా పాపములు క్షమించగలడని ఆమె హృదయమందు విశ్వాసం ఉంచింది, విశ్వాసంతో వచ్చింది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే ఏదో ఆపద మొక్కుల కోసం దేవుని దగ్గరికి కాదు ప్రియులారా. అలాగ వచ్చినట్లయితే ఎంతోమంది అలాగ వస్తున్నారు ప్రియులారా, ఎంతోమంది అలాగ వస్తున్నారు. వచ్చి
ఏమీ జరగడం లేదని మరలా లోకంలో కలిసిపోతున్నారు. ఏం దేవుడండి అంటున్నారు పిల్లరా. చాలామంది ఇంకా ఆయన వైపు వీపు తిప్పుతున్నారు, కానీ మరి ఆయన దగ్గరికి తిరిగి రావడానికి చాలామంది ఏమీ చేయలేదని వెనక్కి లోకంలోని కలిసిపోతున్నారు. కాబట్టి పిల్లరా, ఆయన దగ్గరికి మనం ఎందుకు రావాలంటే పాప క్షమాపణ నిమిత్తము, సమాధానం కోసం, సంతోషం కోసం రావాలి, నిత్య జీవం కోసం రావాలి. ఆమె వచ్చినప్పుడు ప్రభువారు ఆమెతో ఒక మాట తెలియజేశాడు. ప్రియులరా, ఏమన్నాడు అని అంటే, ఒక మాట మనం చూసినట్లయితే 47లో ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. నీకే ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజనము పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవరో అని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. యేసు ప్రభు సమాధానంతో పంపించాడు. ఆమె ఎలాగెళ్ళిందంటే అండి, విశ్వాసముతో, నీ విశ్వాసము నిన్ను రక్షించను కాబట్టి సమాధానము గలదై వెళ్ళింది. పిల్లరా, విశ్వాసముతో వచ్చింది, యేసు ప్రభు రక్షించాడు, నిన్ను రక్షించాను అన్నాడు, సమాధానము గలదానవై వెళ్ళుము అన్నాడు. పిల్లరా, కాబట్టి యేసు ప్రభు దగ్గర సమాధానం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉంది, పాప క్షమాపణ ఉంది, రక్షణ ఉంది. పిల్లరా, రక్షణ కోసం ప్రభు దగ్గరికి రావాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రభు దగ్గరికి రావాలి. భౌతిక అవసరాల నిమిత్తం కాదు అనేది ఒక్కసారి గమనించి, మరి ఇంకెవరైనా ప్రభు నమ్ముకోపోతే, ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందకపోతే, ప్రభువా నేను పాపిని, నా పాపముల కొరకు నీవు శిలువలో ప్రాణం పెట్టావు, చనిపోయావు, సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచావని హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో పాపాలు ఒప్పుకుంటే ఆయన రక్షిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ, సమాధానం పొందాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.